मंत्र फल प्रदान दारिद्र ध्वंसन्यर्म दैव्ये नमः हृदय गंधि वेदिन्यर्म सहस्रारिच्च संकासकार्म चंद्रकर्म चंद्र भूपिन्यर्म गायत्रे नमः व सोम संपत्त्यर्म सावित्र्यर्म प्रणवात्मिकर्म सांखर्यर्म वैष्णव्यर्म ब्राह्म्यर्म सर्वदेव नमस्कृतार्म सेव्यार्म दुर्गार्म कुबेराक्षर्म कारमेर निवासन्ये नमः वंशयार्म विजयार्म जयन्त्ये नमः अपराजितार्म दुर्जिकार्म काल्यार्म कलिकार्म शास्त्रर्म वीरा पुस्तकधारिण्यर्म सर्वशास्त्रज्ञ सत्वयर्म श्री शक्तिर्म ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ईडा पिंगल कामाज मृणानि तंतु रूपिण्यर्म यज्ञ सान्यर्म प्रदार्म देक्षार्म दक्षिणार्म सर्वभोगिन्ये नमः सर्वभाव सर्वदेव सर्वदेव सर्वप्रभा भाषा मेरा शास्त्र प्रमाण धायव्य श्री देवी देव्यर्म सदंगार प्रक्रमण शिवार्म ज्ञात्रेर्म सभा समुदाय यज्ञ कर्म स्वरूपिण्य प्रतिन्यर्म मैनकयर्म धारार्म भव बंध विनाशन्यर्म विश्वंभराधुरा नमः धारार्म निराधारार्म दिगस्वरार्म राकारर्म कुगेर्म अमावास्यार्म पतिफलार्म विशालक्ष्मर्म दक्षोग्रम दृष्टिकारिण्यर्म दृष्टविद्रवार्म विधि देव्यर्म सर्वभूतवासन्यर्म सरासन्म रूपादिकर्म अधिभाषार्म दिग्वस्तार्म नववस्त्रार्म कन्यकार्म कमलाद्भवार्म गाश्रय्ये नमः विभक्तयर्म गणत्रय विभज्यतार्म ईशानत्रय निर्भक्तार्म सर्वलोक विभज्यतार्म योगी ध्यानान्तगम्यार्म योगी చేసేమయ్యా మీరు వారావించండి లక్ష్మీనారాయణ తారాచంద్రుల వద్ద గోవిందా తారాచంద్రుల వద్ద గోవిందా తారాచంద్రుల వద్ద గోవిందా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. వడ్డవల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెన్నెల పూజ సందర్భంగా అందరూ వెన్నెల్లో కూర్చొని చక్కగా ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నారు. స్వామివారి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ తింటున్నారు. 120-125 మంది దాకా కూర్చున్నారు పూజకి. వాళ్ళందరూ కూడా ప్రసాదాన్ని శ్రద్ధాభక్తితో ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. స్వామివారి సన్నిధిలో తారాచంద్రుల సమక్షంలో మేమేం చేశాము. ఈ శరీరం మొత్తం నీదే నువ్విచ్చిందే కదా, మరి దీనికేమో ప్రేమకి ఇస్తున్నారు, నాకేమో ఇవ్వట్లేదు వద్దని పంపిస్తున్నారని ఏడ్చిందంట. ఏం చేసింది? ఏడ్చిందంట. అప్పుడు స్వామి అన్నాడు, నువ్వు లేనిదే నేను ఏ పూజ స్వీకరించను అన్నాడంట. ఇప్పుడు మీరు వంటి చేత చేస్తున్నారా, ఇంకో చేయి పట్టుకొని చేస్తున్నారా పూజ? మరి ఎందుకు పట్టుకున్నారు ఈ చేతిని? మనకు తెలియదు, కానీ పెద్దలు చెప్పారు ఇంకొక చేయి పట్టుకొని 2వ చేతితో పూజ చేయాలని. నమస్కారం ఎలా చేస్తారు? ఇలా చేస్తారా, ఇలా చేస్తారా, ఇలా చేస్తారా? 2 చేతులు జోడించే కదా. అదే స్వామి చెప్పింది, నువ్వు కలిపిన తర్వాత నీ చేయి కూడా కలిసిన తర్వాత నాకు ఎవరైతే నమస్కారం చేస్తారో ఆ నమస్కారాన్ని స్వీకరిస్తాను. గోవిందా అని ఎలా అంటారు ఒకసారి చూపించండి. గోవిందా అక్కడి పైకనారా ఎక్సైజ్ ఇప్పుడు పూజ చేశాం కాబట్టి ఆయనకి ఏర్పడవాడా వెంకటరమణ కొండ ఎక్కడ ఉంటుంది? కొండ కింద పైన కదా. మన చేతులు ఎక్కడ ఉన్నాయి? అది శిరసుకి అహంకారం ఉంటదంట. కళ్ళు నా దగ్గర ఉన్నాయి, ముక్కు నా దగ్గర ఉంది, నోరు నా దగ్గర ఉన్నాయి, చెవులు నా దగ్గర ఉన్నాయి, అన్ని నా దగ్గర ఉన్నాయి. అందుకని ఈ శిరసుకి అహంకారం అంట. అందుకని స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? తలకాయ ఎత్తిగా నమస్కరించి ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయాలా. స్వామికి అంతే చేయాలా, గురువులకి అంతే చేయాలా,
ఆచార్యులకి ఎంత చేయాలా, తల్లిదండ్రులకి చెయ్యాలా? ఎంతమందికి తలకాయ వంచి నమస్కారం చేయాలా చెప్పండి? కొంచెం ఏంటి ఎవరు వెళ్ళలేదా? గోవిందా. దేవుడు వచ్చి అమ్మవారు అయ్యవారు వచ్చి ఏం కావాలని అడుగుతుంటే ఆలోచించుకుంటున్నాం. కానీ మనకేం కావాలో కూడా మనకు తెలియనంత అమాయకులమా లేదా జ్ఞానవంతులమా? మనకేమి కావాలో మనం అడగాల అవసరం లేదా? అమ్మకాడి పోయి అమ్మ నాకు నీళ్ళు పోయి అమ్మ నాకు జడే అంటున్నావా? అమ్మ తల్లి కనుక్కొని చేస్తుందా? అమ్మ కూడా కనుక్కొని చేస్తుందంట. కానీ ఒక నానుడి అడగందే అమ్మైనా పెట్టదండి అని. ఎవరికది? అన్నీ తెలిసిన పిల్లలకి వాడు అడుగుతారు కదా అని ఊరుకుంటుంది. కానీ ఏమీ తెలియని పిల్లలకి తల్లి బాధ్యత తీసుకుంటుంది. తీసుకుంటుందా తీసుకోదా? అలానే మన బాధ్యత మొత్తం స్వామి అమ్మవారే తీసుకుంటారు. ఎంతో మంది వస్తారనుకున్నాం, కొంతమందే వచ్చారు. ఎవరికి ఎంతవరకు ఏది ప్రాప్తమో అంత జరుగుతుంది. అమ్మ ఇంత పిండి కలుపుకుంటాం, ఇన్ని చపాతీలు కావాలంటే వస్తాయా? మరి మనం ఇంత పూజ చేసుకొని ఎన్నో ఐశ్వర్యాలు కొట్టుకుంటాం. మాకు అవి కావాలి, ఒక కొట్టేది ఒక కొబ్బరికాయ, ఎన్ని రకాల లిస్టు పెడతామో ఆయన దగ్గరికి. కోరికలు వాటికి మితం ఉంటుందా? ఇవాళ కోరుకున్నాం, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అవడాయిల్లుండి ఒకటి, అట్లా తెంపు లేకుండా కోరికలు అనేవి వస్తూ ఉంటాయా? ఇంకెందరూ చాలు అనేది ఎవరికైనా అనిపిస్తుందా? ఎవరికి ఉండదు. చాలు అనే మాట ఎవరి నోటమ్మట రాదు. ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది. మీ దగ్గర పువ్వులు వచ్చినాయి, స్వామి వారి ప్రతిమ. శ్రావణ మాసం ఎవరికి ముఖ్యం? లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి. ఆడవాళ్ళకేనా? వెంకటేశ్వర స్వామికి కూడా. వెంకటేశ్వర స్వామి వారికి, అమ్మవారికి, అయ్యవారికి. భార్య తింటే సరిపోతుందా, భర్త తింటే సరిపోతుందా? ఇద్దరు తినాలా? ఒకటి తింటే సరిపోతుంది. సగభాగం అంటున్నారు కదా, సగభాగం అంటున్నారు కదా, ఒకళ్ళు తినొచ్చుగా, ఇద్దరు తినాలా. అందుకనే పతిదేవో భవ అన్నారు. ఎవరికి దండం పెట్టుకోవాలి పొద్దున్నే లేవగానే? ఎవరికి? పక్కిన ఎవరికి? హస్బెండ్ కి, భర్తకి దండం పెట్టుకోవాలి లేవంగానే. పతిదేవో భవ, ఆయన వల్లే అష్టైశ్వర్యాలు మనకి. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, మెట్టెలు, తాళి, ఇవన్నీ కూడా ఎవరి వల్ల చేకూరుతున్నాయి? అక్క వల్ల, చెల్లి వల్ల, భర్త వల్ల. అందుకని ఆయనకి రోజు కాళ్ళు లాగుతారా, నమస్కారం చేసుకుంటారా? ఏం చేస్తారు? భర్తకి నమస్కారం చేస్తారు. కూర్చొని వినయంగా ఉంటుంది, పాదాలు ఒత్తుతూ. కృష్ణుడి దగ్గర, విష్ణుమూర్తి దగ్గర. మరి అష్టైశ్వర్యాలు ఉన్న తల్లి ఎవరు? మరి ఆవిడ గర్వం ఉందిగా, నీ కాదాలు నేను పట్టేదేందయ్యా, నా దగ్గర ఐశ్వర్యం చాలా ఉంది అందా ఎప్పుడైనా? మనం ఇప్పుడు జాబులు చేస్తే మాత్రం నువ్వు వంటలు దేవు, నేను బట్టలు ఉతుకుతాను, నువ్వు ఇల్లు వరకు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, పోటీ. కానీ అమ్మవారు అలా పోటీ పెట్టుకుందా ఎప్పుడైనా? లక్ష్మీ అమ్మవారు నీ కాళ్ళు నేను ఎందుకు పట్టాలని ఎప్పుడైనా అడిగింది అమ్మవారి స్వామిని? వినయం. ఎప్పుడు నీ పాదాల చెంతే అని చెప్తూ ఉంటది. ఎవరు చెప్తుంది? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. సహస్ర సమస్త దేవతలందరూ కూడా దాసీభూత సమస్త దేవవనితాం, నువ్వే లోకైక దీపాంకురాం. అన్ని లోకాలకి వెలుగునిచ్చేది, దీపం వంటిది. లోకైక దీపాంకురం. శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఆ శ్రీనివాసుడికి పత్ని అయిన మహాలక్ష్మీదేవి నీకు నమస్కారం. వెంకటేశ్వర వక్షస్థలంలో ఎవరున్నారు? వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఏమి పద్మావతని, లక్ష్మీదేవి ఎవరు? అమ్మవారి కొలువై ఉంటుందా? ఎడుపక్క, ఎడంపక్క, కుడిపక్క? మొన్న చెప్పుకున్నాం, మళ్ళీ మర్చిపోయాం. మనం రోజు అన్నం తింటాం కానీ మళ్ళీ తెల్లారికి ఆకలేదు. ఇది కూడా అంతే కదా. అలానే సౌభాగ్యానికి ఎన్ని గుర్తులు?
ఇప్పుడే చెప్పుకున్నాం. ఏకఖండంతో చెప్పండి. సౌభాగ్యానికి ఎన్ని గుర్తులు? వెనకవాడికి వినపడుతుందా? సౌభాగ్యానికి ఎన్ని గుర్తులు చెప్పాలి. అయ్యగారు వచ్చేసారు.